హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చి వెంకటేశ్వర స్వామి అదే ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్లో ఉందండి, పట్టమట విజయవాడ. ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అనుకోకుండా వెళ్ళానండి, చాలా చాలా బాగుంది. సెట్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారని కూడా అనుకోలేదు. ఇవాళ అనుకోకుండా వెళ్ళారనమాట. చూడండి, చిన్న కృష్ణయ్య. అలాగే ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై ఉంటారండి. శ్రీనివాసుల సమేత శ్రీ పద్మావతి అమ్మవారు గోదాదేవి కొలువై ఉంటారనమాట ఈ గుళ్ళో. సో అది కూడా దర్శనం చేపిస్తాను, తప్పకుండా చూడండి, వీడియో మిస్ కాకుండా ఈవినింగ్ వరకు. ఎస్పెషల్లీ ధనుర్మాసంలో ఇలా వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి ఈరోజు దర్శనం చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఆ దేవుడి దయ మాతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, చూసిన వాళ్ళందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇక్కడ చాలా రష్ అయితే ఉంది. ఉచితం దర్శనం కూడా ఉంది. అలాగే టికెట్ 50 రూపీస్ అనమాట దగ్గరగా దర్శనం చేసుకోవడానికి. మేమైతే ఉచిత దర్శనంలో నుంచే వెళ్తున్నామండి, అందుకే కొంచెం రష్ ఉందన్నమాట. మేము ప్రతి నెల వెళ్తూనే ఉంటాం ఈ గుడికి. ఇవాళ స్పెషల్ కదా, వైకుంఠ ఏకాదశి అంటే ఇంత చూడండి, ఎంత పండగ వాతావరణం అయితే వచ్చేసింది. చాలా కనుల పండగగా అయితే ఉంది. అక్కడ ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది, చూడండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. ఒకవేళ కుదరని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి, ఈవినింగ్ కూడా ఉంటుంది కదా, కుదిరితే వెళ్ళండి తప్పకుండా. చాలా బాగుంటుంది ఈ గుడి. చాలామందికి తెలియదంట. నాకు ఇంతకుముందు నేను ఈ వీడియో తీసినప్పుడు చెప్పారండి, చాలా బాగుంది గుడి, నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇలాంటి గుడి ఉందని నాకు నిజంగా తెలియదు విజయ. నీ వీడియో చూసే మేము వెళ్ళాము, చాలా బాగుందని మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను, కాకపోతే ఇవాళ స్పెషల్ డే కదా, వైకుంఠ ఏకాదశి కదా, ఎందుకు వెళ్ళకుండా ఉంటాను. సో అందుకని మాకు చాలా దగ్గరలేండి, మా అదృష్టవశాత్తు చాలా దగ్గర అనమాట. సో అందుకని మేము ఇంకా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. మీరు కూడా పద్మావతి అమ్మవారి ఇక్కడ కొలువే ఉన్నారు, మీరు కూడా దర్శనం చేసుకోండి. దూరం నుంచి చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ రష్లో వాళ్ళు తీసుకొని ఇస్తారా లేదా అనేది డౌట్ అనమాట. నేను ఇంతకుముందు ఫుల్ వీడియో పెట్టానండి ఈ ఆలయ విశేషాలు. సో ఇక్కడ దర్శనం చేసుకోండి పద్మావతి అమ్మవారు. అటువైపు నుంచి దగ్గరగా నుంచి వచ్చే వాళ్ళకి 50 రూపీస్ అండి టికెట్. సో తీసుకొని ఇస్తారా లేదా అని నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి మిడిల్లో వచ్చి మనకి వెంకటేశ్వర స్వామి కొలువే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా రష్ అయితే ఉందండి. ఇక్కడ ఎదురుగుండా గరుత్మంతులు ఉన్నారు, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి ఏంటంటే మా వారు నన్ను భయపెట్టారనమాట. వాళ్ళు ఊరుకోరేమో ఈ టైంలో తీయటం, ఎందుకులే వదిలే అంటే సరే నేను ఆఫ్ చేసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలా దండం పెట్టుకున్న తర్వాత తీర్థం తీసుకొని శతగోపం పెట్టించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయం అంతా కూడా మీరు ఒకసారి వీక్షించండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నాగుల చవితి అప్పుడు కూడా పుట్టలో పాలు చక్కగా పోసుకోవచ్చు. ఇక్కడ ఇదేనండి ఆ పుట్ట, చాలా పెద్దది. 2 జంట నాగులు కూడా మనకి ఇక్కడ విగ్రహం కూడా ఉంటుంది, కావాలంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు, ఎవరు ఏమన్నారనమాట. ఈ గుడి చాలా బాగుంటుందండి, ఎవ్వరు ఏమన్నారు. చాలా ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఉండి మనం దర్శనం చేసుకోవచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, అంతా బాగుంటుందండి ఈ గుడి. మేము ఎప్పుడు కూడా ఇక్కడ ముగ్గు పెట్టుకొని చక్కగా దీపం పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాము, ఎస్పెషల్లీ డేస్లో అనమాట. ఇది వచ్చి మనకి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇక్కడ షింక్ కూడా ఉంటుంది, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అన్నీ కూడా సౌకర్యాలు చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ఇప్పటి వరకు వెళ్ళలేని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఫుల్ వీడియో అయితే చూసేయండి. అలాగే మీకు ఎదురుకుండా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి, మీకు ఆంజనేయ స్వామి గుడి కూడా దర్శనం చేపిస్తాను, స్వామివారిని అయితే చూపిస్తాను, తప్పకుండా వీక్షించండి, ధరించండి.
సర్వే జన సుఖినో భవంతు. నమస్తే అండి. ఇక్కడేనండి ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్లోనే ఉందన్నమాట. చక్కగా ఇక్కడ ఎప్పుడు కూడా ఆవులు ఉంటాయి. మనం ఏదైనా తినిపించాలనుకున్నా కూడా ఆవు దూడలకి తినిపించవచ్చు. అలాగే చాలా బాగుంటుందండి. ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం చేసుకుందాము. మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడ డెకరేషన్ చాలా బాగుందండి. ఒక ఫోటో తీయమంటే ఈయన వీడియో తీశారు. సో ఇట్లయితే వీడియో అయితే వచ్చేసింది. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఈ గుడికి రావటం. మీరు కూడా ఆ సంతోషంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వెళ్ళండి. ఈరోజు కుదరలేకపోయినా ఎప్పుడైనా వెళ్ళండి. ఓకేనా? అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.